విద్యార్థులకు శుభోదయం. ఈ వీడియోలో 4వ పాఠం కొత్త బాట పాఠం యొక్క రచయిత్రి పరిచయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ కొత్త బాట పాఠం రచయిత్రి డాక్టర్ పాకాల యశోదారెడ్డి. ఈమె నాగర్ కర్నూలు జిల్లాలో భాగమైన బిజినేపల్లి గ్రామంలో జన్మించింది. ఈమె కాలం 8/8/1929లో జన్మించారు. 7/10/2007 సంవత్సరంలో మరణించడం జరిగింది. తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందింది. అంటే PhD చేశారు ఈమె. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేశారు. రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ. ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాత పహరణ పర్యాలోచనము, ఎర్రాప్రగడ, కథాచరిత్ర వంటి పరిశోధనా గ్రంథాలను, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి కథా సంపుటాలను, పరిశోధనా పటిమగల వ్యాసాలనెన్నో రాసింది. వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లో ఎంతో ప్రజాదరణ పొందింది. తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపడానికి కథను శక్తివంతమైన సాధనంగా మలుచుకున్నది. నాటి తెలంగాణ సామాజిక సాంస్కృతిక జనజీవన వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి ఆనవాళ్లు ఈమె కథలు. ఈమె దాదాపు 100కు పైగా కథలు రాశారు. అయినప్పటికీ ఈ ప్రస్తుతానికి 63 కథలు మాత్రమే పుస్తక రూపంలో మనకి రావడం జరిగింది. ఈమె తల్లి సరస్వతమ్మ, తండ్రి కాశిరెడ్డి. డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారు 1595లో కోఠి మహిళా కళాశాలలో అధ్యాపకురాలుగా ఉద్యోగం ప్రారంభించారు. తరువాత రీడర్గా, ప్రొఫెసర్గా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసి 1989లో ఈమె పదవీ విరమణ చేయడం అనేది జరిగింది.